అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు కొద్దిసేపట్లో రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం రాబోతున్నారు. రేపు షెడ్యూల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన 4 నియోజకవర్గ నాయకులతో కూడా మాట్లాడబోతున్నారు. పర్యటన ఏ విధంగా ఉండబోతున్నారు మరిన్ని విషయాలు మాట్లాడేందుకు మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు టూరు షెడ్యూల్ ఖరారైంది. ఈ రోజు మరి కొద్దిసేపులో రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది పర్యటన? అంటే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఏర్పరిచినప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి ఎలా అయినా సరే కేడర్ని కలిసి దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నం రావడం జరిగింది. నిన్న ఈరోజు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రేణులతోటి విస్తృత స్థాయిలో ఆయన సమావేశాలు సమీక్షలు నిర్వహించి ఇప్పుడే విశాఖపట్నంలో ఒక అరగంట క్రితం బయలుదేరారు. ఆయన త్వరలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రాజమండ్రి చేరుకోబోతున్న విమానాశ్రయానికి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా షెల్టాన్ హోటల్కి వెళ్తారు. అక్కడ ఇవాళ కొంతమందితో కలిసి మాట్లాడి ఆ తర్వాత రేపు ప్రత్యేకంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అంటే పాత తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి 4 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడడానికి రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజానగరం, రాజమండ్రి రూరల్, అదేవిధంగా అనపర్తి, రాజమండ్రి అర్బన్, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లోని కేడర్తోటి ముఖాముఖి ఆయన చర్చించి పార్టీ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అనేటువంటిది 2019కి 2024 రేపు జరగబోయే ఎన్నికల నాటికి మన పరిస్థితి ఎంతవరకు మనం మెరుగుపడ్డాం, ఏ రకంగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం అనేటువంటి మాటలు తెలుసుకోవడం ద్వారా దిశానిర్దేశం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించబడతాయి. ఇందులో ప్రధానమైనటువంటి నాయకులందరూ కలిసి ఆయనతో కలిసి కూర్చుని మాట్లాడడం జరుగుతుంది. అంటే జనసేన నాయకులు వస్తారు, టీడీపీ నాయకులతో కూడా సమావేశం ఉంటుందంట. టీడీపీ నాయకులతో ప్రస్తుతానికి ఆ కార్యక్రమం లేదు. రేపు కేవలం మన జనసేన పార్టీకి సంబంధించిన 4 నియోజకవర్గాల నాయకులతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంటుందంటే ఈ యొక్క పర్యటనతో ప్రధానంగా చూసుకుంటే ఇది ఇప్పటికే అన్ని రకాల సమాలోచనలు చేశారు. అయితే భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది కనుక భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. వచ్చి 3 అధినేతలు లేకపోతే 3 పార్టీల నాయకులు కలిసి కూర్చుని దీని మీద చర్చించడానికి అవకాశం ఉంది. అది అయిన తర్వాత సీట్ల ప్రకటన అనేది జరుగుతుంది. చూస్తున్నాం ఇదే పరిస్థితి. మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడ రాజమండ్రి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం జనసేన సంబంధించినటువంటి పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికే చేరుకున్నారు. కార్యకర్తలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయితే స్వాగతం పలికేందుకు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పలువురు నియోజకవర్గాలు అలాగే రాజనగరం కావచ్చు, రాజమండ్రి రూరల్, అలాగే రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి అనపర్తికి సంబంధించిన మంది ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ప్రధానంగా చూడవచ్చు. మరి కొద్ది చేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. చేరుకుని నేరుగా రాజమండ్రిలో ఉన్న షెల్టాన్ హోటల్ చేరుకున్న తర్వాత ఈరోజు నైటు సమావేశం లేకుండా రేపు ఉదయం నుంచి కూడా మొత్తం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతో కూడా అందరూ కూడా సమావేశమవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మరి కొద్దిసేపట్లో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుని రేపు కార్యక్రమాలు రేపు అందరూ కూడా రేపు 4 నియోజకవర్గాలు రాజమండ్రి టౌన్, రూరల్, అలాగే అనపర్తితో పాటు మొత్తం 3-4 నియోజకవర్గాలతో సమావేశం అయిన తర్వాత ఇక్కడ రాజనగరం కావచ్చు మొత్తం 4 నియోజకవర్గాల సమావేశం రేపు పూర్తిగా నాయకులతో, టీడీపీ నాయకులతో కాకుండా జనసేన నాయకులతో ఓన్లీ సమావేశం ఇక్కడ ఏ విధంగా ఉంటే పరిణామాలు ఏ విధంగా ఉంటే అందరితో ముఖ్య నాయకులతో ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ఈ యొక్క సమావేశంతో సీట్లు కేటాయింపు ఏ విధంగా ఉంటుందో అనేది ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గీయులు కూడా చెప్తున్నారు. అలాగే టూర్ విషయం చూసుకుంటే గతంలో 14, 15, 16 తేదీల్లో గోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో రద్దయిన నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు సడన్గా విశాఖపట్నం పర్యటన నిన్న కొనసాగింది. ఈ రోజు అయితే రాజమండ్రిలో రావాల్సి ఉందిగా ఈ రోజు ఆలస్యమైన కారణంగా షెడ్యూల్ కూడా మార్పు రావడం జరిగింది. భీమవరం పర్యటన కూడా రేపు రద్దయిన పరిస్థితి. రేపు రాజమండ్రిలోనే పూర్తిగా ఉంటారు. రేపు సాయంత్రం మళ్ళీ విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి మళ్ళీ అటుగా భీమవరం వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా జనసేన సంబంధించి అలాగే జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి జనసేన అధ్యక్షులు ఎవరైతే కందులు దుర్గేష్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మనం బాలుతో ప్రకాష్ RTV ఎయిర్పోర్ట్ నుంచి. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.